న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు, విజేతలకు బహుమతులు అందజేసిన సీఎం వైఎస్ జగన్. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు. 2 రోజుల పర్యటనలో భాగంగా అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీ. సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు. తెలంగాణలో ఒకనాడు నీళ్లు లేక నెర్రెలు బారిన బీళ్లు. అవినీతి కారణంగా నెర్రెలు బారిన ప్రాజెక్టులు. సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే భారత్ యునైటెడ్ అర్బన్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయని ప్రధాని మోదీ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా యుఏఈ రాజధాని అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. మోదీ రాక సందర్భంగా దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రధాని మోదీ సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం యుఏఈ అధ్యక్షుడితో ప్రధాని కీలక చర్చలు జరిపారు. అబుదాబిలో నేడు హిందూ దేవాలయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు పండగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో సీఎం వైఎస్ జగన్ విజేతలకు బహుమతులు అందజేశారు. 5 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత వైకాపా ప్రభుత్వం దిక్కులేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఎస్సి నోటిఫికేషన్లకు ఎందుకింత సమయం పట్టిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాల నుండి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్లిపోతున్నారని, దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందని, కనీసం పిల్లలకి టీచర్లు కూడా లేరని ఆయన ఆరోపించారు. 5 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు విధి లేక దిక్కు లేక బొత్సగారు వైకాపా గవర్నమెంటు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. 5 సంవత్సరాల తర్వాత, అత్యంత సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత 5 సంవత్సరాలుగా డిఎస్సి ఎందుకు పెట్టలేదు, ఎందుకు వాయిదా వేస్తూ వచ్చారు? పెద్ద బేతాల ప్రశ్న. అంతకంటే ఇంపార్టెంట్ ప్రశ్న, పాఠశాల రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ పేరుతో 100ల కొద్దీ, ఇంకా చెప్పాలంటే 1000 కొద్దీ పాఠశాలలు ఎందుకు మూసేశారు? లక్షల కొద్దీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి గత 3-4 సంవత్సరాలుగా వెళ్ళిపోతుంటే, ప్రైవేట్ పాఠశాలలో చేరుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ ప్రభుత్వం కానీ, విద్యాశాఖ కానీ ఎందుకు పట్టించుకోలేదు? నిశ్శబ్దంగా ఎందుకు ఉండిపోయింది? దీని వెనకాల రహస్యం ఏంటి అసలు? ఎందుకు వీళ్ళెవరు పట్టించుకోలేదు? టీచర్లని తగ్గిస్తూ వచ్చారు, పాఠశాల విలీనం చేస్తూ రేషనలైజేషన్ పేరుతో ఎక్కడికక్కడ టీచర్లను సర్దుబాటు చేశారు. కొత్త టీచర్లు రిక్రూట్ చేయలేదు. విద్యార్థులు వెళ్ళిపోతున్నారు. స్కూళ్ళను మూసేశారు. విద్యాశాఖలో ఇంత జరుగుతుంటే బ్రహ్మాండంగా జరిగిపోయింది, అసలు చాలా సూపర్గా ఉంది అని చెప్పి గవర్నర్ గారు అసెంబ్లీలో మొన్న ఇది పాఠశాల దీనికి స్వర్ణయుగం అనే పేరుతో మాట్లాడారు. సరే, గవర్నర్ గారు గవర్నమెంట్ ఇచ్చిందని చెబుతారు అనుకోండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మీ యొక్క విద్యా విధానం మీరు చెప్పినంత అందంగా లేదు సార్, గ్యారంటీగా లేదు. ఎందుకు లేదు అంటే, ఈ రోజున ఏపీ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోతున్నారు. ప్రతి సంవత్సరం గత 2-3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తగ్గిపోతూ వస్తున్నారు. 100-200 కాదండి, 4.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళిపోయారు. మీ విద్యాశాఖ అసలు తెలుసా? అసలు ఇట్లా ఒక జరుగుతుందని మీ విద్యాశాఖ సెక్రటరీలకు కానీ, మీ ఇప్పుడు వచ్చిన కొత్త దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకో, ఇంతకుముందున్న ఆయనకో వీళ్ళకి అసలు తెలుసా? పోనీ మీ విద్యాశాఖ మంత్రి గారన్నా మీకు ఈ విషయం ఎప్పుడైనా చెప్పారా సార్? 5 లక్షల మంది దాకా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి గత 2-3 ఏళ్లలో వెళ్ళిపోయారు.
ప్రైవేట్ పాఠశాలలో చేరిపోయారో లేకపోతే కొంతమంది విద్యకు దూరం అయిపోయారు. మొత్తం మీద వెళ్ళిపోవడం అయితే వాస్తవం. ఇది మీ యొక్క లెక్కలే, మేము చెప్పిన లెక్కలు కాదు ఇవి. లేదా మీ విద్యాశాఖ వాళ్ళు కూడా ఐబీ విద్యా విధానం బాగుంటుందా లేకపోతే బైజూస్ కంటెంట్ బాగుంటుందా అంటూ కలిసి రీసెర్చ్ చేసుకుంటున్నారా? గత 5 ఏళ్ళుగా మీరు విద్యా విధానంలో ఈ రాష్ట్రంలో చేసే అన్ని ఎక్స్పెరిమెంట్లు, దాని అవుట్కమ్ ఏంటంటే ఈరోజు విద్యార్థులు, చిన్న పిల్లలు 1వ క్లాస్ 2వ క్లాస్ 3వ క్లాస్ 4వ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో గత నెక్స్ట్ 10 ఏళ్లలో చదువుతారు అని అనుకున్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చేరిపోతున్నారు. ఒకరు ఇద్దరు కాదండి, 5 లక్షల మంది గత 3 సంవత్సరాల్లో చేరిపోయారు. మట్టిలోని మాణిక్యాలను సాన పెట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆర్దాం ఆంధ్ర ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరమనేది దీని ఉద్దేశమన్నారు. రెండో ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరు ఎప్పుడు ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించగలిగితే, సాన పెట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతున్నామన్నారు. విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ లో గెలుపొందిన విజేతలకు ముఖ్యమంత్రి బహుమతులు, నగదు పురస్కారాలు అందించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి, వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్, ఎక్సర్సైజు, స్పోర్ట్సు, వీటి అవసరం ఎంత, వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ, పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి. ఆరోగ్యం పట్ల, వ్యాయామంకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే, రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే, సరైన ట్రైనింగు, వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే, ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం. ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. దాదాపుగా 47 రోజుల పాటు బీహార్ కన్నా దారుణమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. కేబినెట్ కి మరియు ఉద్యోగ సంఘానికి చర్చలు జరిగాయని, ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాలు మొదటగా కోరుతోంది వాళ్లకు 1వ తారీఖు కల్లా జీతాలు కావాలని వాళ్ళు డిమాండ్ చేశారని, 5 ఏళ్ల పాలన ముగుస్తున్న జగన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేదు. ఇంతకన్నా హీనస్థితి ఏమన్నా ఉంటుందా అని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీకి చర్చలు జరిగినాయి. ఉద్యోగస్తుల డిమాండ్లు, వాటి పరిష్కారం అంటే నిన్న జరిగిన చర్చల్లోనే ఇది పరిష్కారం వస్తుందని చెప్పి ఎవరో అనుకోరు. కానీ చర్చ జరిగిన విధానం అయితే ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఇద్దరు సిగ్గుపడాల. కేబినెట్ సబ్ కమిటీలో ఎవరు మెంబర్సు? బొత్స సత్యనారాయణ గారు, ఆదిమూలపు సురేష్ గారు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉండి
అసలు ఉద్యోగస్తుల యొక్క స్థితిగతులు, వీళ్ళ బాకీలు, వీళ్ళకి ఇవ్వాల్సిన ఏరియాస్ కానీ ఇవన్నీ ప్రభుత్వం ఎలా ఇవ్వగలుగుతుందనేది చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన రాలేదు. ఆదిమూలపు సురేష్ గారు స్కైప్ మీటింగ్లో ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆయన ఎక్కడి నుంచో మాట్లాడాడు. ఆయన మీటింగ్ అయితే రాలా. కేవలం బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది. విచిత్రం ఏంటంటే ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు 1వ తారీఖు జీతాలు కావాలి. పిఆర్సీ ఏరియర్స్ లేదంటే మిగతా బాకీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ 1వ తారీఖు జీతాలు కావాలనేది ఉద్యోగ సంఘాల డిమాండ్. బహుశా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ ఏ ఉద్యోగ సంఘం అడగల. ఒకప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల కింద బీహార్లో ఉండేది ఆ పరిస్థితి. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలు 1వ తారీఖు జీతాలు ఇమ్మని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితికి ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఉందంటే మరి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ప్రభుత్వం అది చేస్తాం, ఇది చేస్తాం, లేదంటే ఇంకోటి అది అని చెప్పే ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో ఇదిగో మాకు మేము ఇవ్వాలనుకున్న డబ్బులు ఇవి, పలానా తారీఖుని ఇస్తాం, లేదంటే వీటిని పలానా దీనిలో ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాలి. కానీ నిన్న ఆర్థిక శాఖ సెక్రటరీ కేవీ సత్యనారాయణ గారు చెప్పిన అంకిలుగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ ఆమె జైపూర్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియా వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉంటారని వివరించాయి. రాజస్థాన్ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా వాటికి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ కు దక్కనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. గాంధీ కుటుంబం నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యే 2వ నేతగా సోనియా నిలవబడుతోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని 2019లోనే ప్రకటించారు. మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. ఈ మేరకు సీఎం ఎక్స్ లో స్పందిస్తూ తెలంగాణలో ఒకనాడు నీళ్లు లేక నెర్రలు బారిన బిల్లు, ఈనాడు అవినీతి కారణంగా నెర్రలు బారిన ప్రాజెక్టులు, అది ఆంధ్ర పాలకుల పాపం, ఇది కేసీఆర్ పాలన శాపమని ట్వీట్ చేశారు. మంత్రి సీతక్క ట్వీట్ చేస్తూ కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రజల నమ్మకం, కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదు, 4 కోట్ల ప్రజల ఆశలని పేర్కొన్నారు. కులగణన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని ప్రతి కులానికి సరైన న్యాయం జరగాలనే లక్ష్యంతోనే కులగణన సర్వే అని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఉదాహరణకి తీసుకోండి, కర్నూలు అయితేనేమి పార్లమెంట్, అనంతపూర్ పార్లమెంట్ అయితేనేమి, హిందూపూర్ పార్లమెంట్ అయితేనేమి, రాజమండ్రి పార్లమెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా జనరల్ సీట్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీలను నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలను నిలబెట్టి గెలిపించుకున్నాం. కర్నూలు గత ఎన్నికల్లో బీసీ గెలిచారు, అనంతపూర్లో బీసీ గెలిచారు, హిందూపూర్లో బీసీ గెలిచారు, రాజమండ్రిలో బీసీ గెలిచారు. దీనికి ఒక శాంటిటీ ఇచ్చేదానికోసంగా మనం చేస్తున్నది కరెక్టా కాదా అన్నటువంటిది తెలుసుకోవాలని అంటే కుల గణన అన్నటువంటిది చాలా అవసరం. అందుకే 1 సంవత్సరం క్రిందట ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ కి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మనకు
కులాల వారీగా గతంలో కానీ వెళితే 1931 నుంచి అంటే స్వాతంత్రానికి ముందు కూడా 1931 నుంచి 1951 వరకు అన్ని సామాజిక వర్గాలు, అది ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ జనాభా ప్రాతిపదికలో కులాల వారీగా ఆ సెన్సస్ అన్నటువంటిది లెక్కించేటటువంటి వాళ్ళు. 51 తర్వాత ఈ యొక్క కులగణనలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ మాత్రమే సెన్సస్ లో తీసుకునేటటువంటి పద్ధతి ప్రారంభం జరిగింది. దీనివల్ల ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలా అన్నటువంటిది మనం కుల గణన తర్వాత మనం నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంచుమించుగా చాలా వరకు కులగణన ఉన్నటువంటిది పూర్తి కావచ్చింది. ఈ యొక్క కులగణన ప్రాతిపదికగా బీసీలందరికీ కూడా, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీస్కి కానీ మరింత కరెక్ట్గా ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రెండవ ఉపయోగం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క కులగణన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ఎవరైతే ఏ కులాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ కులాలకి ఒక రిజర్వేషన్స్ మాత్రమే కాదు, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం చాలా కరెక్ట్ గా చేసేటటువంటి అవకాశం కలుగుతుంది. నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాళ్ళు విరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చాను అనడం, నాడు నిమ్స్ లో డ్రామా, నేడు వీల్ చైర్ డ్రామా, ఇప్పుడు ఓట్లు అడుక్కోవడానికి నల్గొండలో ఇంకో డ్రామా అని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాళ్ళు ఇరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చినా మీకోసం వచ్చినా అని అంటున్నావు. నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే, వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైనా నాకు కాలు లేదు, నేను అవిటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ. ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు. ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా. ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకి వెళ్ళి దించిండ్రు. దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది. ఒకప్పుడేమో మంచంలో వండుకున్న నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు. ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కి వచ్చిండు. నల్గొండకు పోగలిగినోనివి ఇక పక్కలో ఉన్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా? లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంత అర్థమవుతుందనా? ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు. భయపడనని ప్రగల్భాలు వాడుతూ, భయపడకు, రా సభకు రా. ఎవరొద్దంటారు నిన్ను? సభలో వచ్చి మాట్లాడు. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడో అధ్యక్ష, మీరు మైక్ ఇవ్వండి, వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి. స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు, ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయారా? బస్సులు 100 ఉన్నాయి, మంది 10 మంది ఊరు. నీ ఏషం అట్లుంది చంద్రశేఖరరావు.
మాకు చేతనైతే పులిలాగా కొట్లాడతాం తప్ప పిల్లిలాగా పడుకోమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ సభలో మాట్లాడుతూ 10 ఏళ్లు మేమేం తక్కువ చేయలేదు, నీళ్లు లేకపోతే తెలంగాణకు బతుకులేదని, కృష్ణా జిల్లాలో చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది. కొందరు సన్నాసులు తెలివి లేక ఈ సభ వారికి వ్యతిరేకం అనుకుంటున్నారు. 9 ఏళ్లు మేమిచ్చిన కరెంట్ ఎక్కడికి పోయింది? మనల్ని మనం కాపాడుకోకపోతే ఎవరు మనల్ని రక్షించలేరు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా? యాడికి బాయా కరెంట్? ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలి. ఏమైందా బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఇవాళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేసినేని నాని విమర్శించారు. విసన్నపేటలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ ఓడిపోతుందని ముందే తెలిసి ఏపీలో సొంతిల్లు లేకుండా చంద్రబాబు ఆయన కొడుకు ఉన్నారని ఆయన అన్నారు. వీళ్ళిద్దరూ చేసే పనుల వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆరోపించారు. అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు, విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఉంటున్నాడు. ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. ఎక్కడైనా సొంత రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు, ఇక్కడ ఎక్కడా లేదు ఆయనకి. ఎప్పుడు వాళ్ళు తాతలు కట్టినది ఎక్కడ నారావారిపల్లిలో ఉందేమో కానీ నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నుంచి పాలన చేస్తున్నారు. అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానని ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడుకి. దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోలేదు. ఇక్కడ ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి, ఆయన పనికి మాలిన బుద్ధి లేని కొడుకు లోకేష్కి ఈ చివరి ఎన్నికలు. టీడీపీ కూడా అంత పెద్ద ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. నాకు స్వామిదాస్కి చాలా బాధపడుతున్నా మాట చెప్పాలంటే కూడా. ఎందుకంటే స్వామిదాస్కి మరి ఆ రోజు నుంచి 30 ఏళ్ళు టీడీపీలో పనిచేశాడు. నేను ఒక దాదాపు 12-13 ఏళ్ళ నుంచి నేను ఎంపీగా ఉన్నాను. అంతకుముందు కొంత చేసి ఉన్నాం. అయినా కూడా కానీ బాబు కొడుకులు చేసేటువంటి అదవ పనులు, చెత్త పనుల వల్ల పేద ప్రజలకు దూరం అయిపోయింది టీడీపీ. ఎన్టీ రామారావు ఆ పార్టీ పెట్టిందే పేదలకి, నిరుపేదలకి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో పెట్టాడు. ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవంతో అని మొత్తం కూడా దాని నుంచి దూరం అయిపోయింది పార్టీ. ఓన్లీ పెత్తందారులకి డబ్బు కోసం, అట్లాగే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసేదానికే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పనిచేస్తున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కానీ, సమాజం కోసం కానీ, రాష్ట్రం కోసం పనిచేయట్లా. ఎందుకంటే మీరందరూ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది అంటారు ఈనాడు పేపర్లోనో, జ్యోతి పేపర్లోనో, టీవీ5 న్యూస్లోనో అభివృద్ధి లేదని. మీ అందరూ బాగుంటే మీ సంతోషం, మీ సుఖం, మీ ఆనందం, మీ యొక్క పిల్లలు బాగా చదువుకుంటే దానికంటే అభివృద్ధి ఏముంటుందని నేను అడుగుతున్నాను. మానవ అభివృద్ధి కంటే ఏ అభివృద్ధి ఎక్కువ కాదు. మానవ అభివృద్ధి మీరందరూ అభివృద్ధి చెందితే, మీ జీవితాలు బాగుంటే, మీ జీవన శైలి మెరుగుపడితే, మీ పిల్లలు బాగా చదువుకుంటే ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. దాంట్లో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిదర్శనం. కాబట్టి ఆయన నిలబెట్టుకోవాలి. మనం 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. అట్లాగే మీరందరూ కూడా ఇక్కడ భారీ మెజార్టీతో స్వామిదాస్ గారిని గెలిపించుకుని మరి ఆయన ద్వారా ప్రతి ఎమ్మెల్యే 175 ఎమ్మెల్యేలని భారీగా గెలిపించుకుంటేనే ఈ పథకాలన్నీ మళ్ళీ వస్తాయి. ఈ పేదలకి ఒక పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ఎచ్చెర్ల మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా 2014లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, మొత్తం ఉత్పత్తి ఖర్చులు మరియు కుటుంబ శ్రమ విలువపైన 50% ఉండేలా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ఫిబ్రవరి 16వ తేదీన పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధు జయప్రదం చేయండి. ఫిబ్రవరి 16 గ్రామీణ బంధు జయప్రదం చేయండి. ఫిబ్రవరి 16 గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె జయప్రదం చేయండి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కార్మిక ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16 జరుగుతున్న గ్రామీణ బంధును జయప్రదం చేయండి. ఫిబ్రవరి 16 తేదీన చేపడుతున్న గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలి. రైతాంగానికి కనీస మద్దతు ధర నిర్ణయం చేస్తూ చట్టం చేయాలి. కార్మిక వ్యతిరేక 450 కోట్లు రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో నిధులు పెంచాలి. ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ఫిబ్రవరి 16 చేపడుతున్న గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు, విజేతలకు బహుమతులు అందజేసిన సీఎం వైఎస్ జగన్. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు, 2 రోజుల పర్యటనలో భాగంగా అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీ. సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం, రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు. తెలంగాణలో ఒకనాడు నీళ్లు లేక నెర్రెలు బారిన బీళ్లు, అవినీతి కారణంగా నెర్రెలు బారిన ప్రాజెక్టులు, సీఎం రేవంత్ రెడ్డి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.